అదేంటి పార్వతమ్మ ఇంత ఆలస్యంగా వచ్చారు? దీని ఆపరేషన్ డబ్బు కట్టాలి కదా, అందుకే డాక్టర్ని కొంచెం టైం అడగటానికి వెళ్ళాం. మీరెళ్ళి కనిపించారా? కనిపించాం, వచ్చిందే తడవు. భోజనం టైం అయిందని వెళ్ళిపోయారు. ఇంకా ఎంతకాలం తిరగాలో ఏమో. మేము వెళ్ళి కనిపించొస్తాం. నా మనవరాల్ని కొంచెం. అయ్యో అదేంటి పార్వతమ్మ, వెళ్ళిరా, మేము చూసుకుంటాంలే. ఇది లంచ్ టైం అయ్యా, ఎందుకు అస్తమానం ఫోన్ చేస్తావు? ఏ అమ్మా, లిఫ్ట్ పనిచేయదు, ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది. బోర్డు పెట్టాం, కనిపించలేదా? ఎట్లకి వెళ్ళండి, మీరు వెళ్ళేసరికి వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేవాళ్ళని నేను చూసుకుంటాను సార్. మినిస్టర్ గారు నన్ను చూసుకోమని చాలు. భలే వారని మీరు, మేము ఉన్నదే మీకోసం. అయ్యా అయ్యా మా డబ్బులు త్వరగా ఇప్పించండి అయ్యా. నా మనవరాలకు ఆపరేషన్ చేయించుకోవాలయ్యా. కొన్ని నెలల నుంచి ఉంటున్నానండి ఇదే గోల. కొంచెం మార్చేమైనా చెప్పండి, బోరు కొడుతుంది. అలా అనకండి అయ్యా, మీరు త్వరగా ఎస్గ్రేషియా డబ్బులు మాకిప్పిస్తే మా మనవరాలికి ఆపరేషన్ చేయించుకుంటాం. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి, ప్రాసెస్ అవడానికి టైం పడుతుంది. కొన్ని నెలల నుంచి తిరుగుతున్నాం, ఇంకెన్నాళ్ళు పట్టుద్దయ్యా. కింద లిఫ్ట్ పని చేయదు, పైన మీరు పని చేయరు. ఏంటి ఎక్కువ మాడుతున్నారు? అసలు ఆ రోజు జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ లో మీ మనవరాలు ఉందని గ్యారంటీ ఏంటి? అసలు ఆ అమ్మాయి మీ మనవరాలు అన్నానికి ప్రూఫ్ ఏంటి? సంవత్సరారు ముసలాయన సెటైర్లు వేసేస్తున్నాడు. చూడండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రీగా డబ్బులు రావాలంటే అంత ఈజీ కాదు, టైం పట్టుద్ది. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో, మా ముందు జరిగే ఇంకెంక్వైరీలే ఉంటాయి ఏమండి. కానీ మా ముందు జరగలేదు కదా, కాబట్టి బయలుదేరండి. నెల రోజుల్లో డబ్బులు కడితేనే మీ మనవరాలు బతుకుతుంది. ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను. అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్? కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారయ్యా డబ్బులు? ఎందుకేమో, మా ముందు జరిగే ఇంకెంక్వైరీలే ఉంటాయి. రావలసిన డబ్బుల కోసం తిరిగి తిరిగి తన ప్రాణాల మీదకే తెచ్చుకుందమ్మా. మీ కళ్ళ ముందే చచ్చిపోయింది, ఇప్పుడు ఇస్తారా డబ్బులు? అంటే ఇది యాక్సిడెంట్ సూసైడ్ మాకెలా తెలుస్తుంది? ఎంక్వైరీ ఏమండి, ఎంక్వైరీ జరగనివ్వండి, అప్పుడు చూద్దాం. సార్ స్పాట్ ఇదే సార్. స్పాట్ ఇదే సార్. స్పాట్ ఎక్కడ మూర్తి గారు? సార్ స్పాట్ ఇదే సార్. ఓకే ఓకే. ట్రాక్టర్ ఆగింది ఇక్కడేనా? ఇక్కడే సార్. మరి బోగి డిటాచ్ అయింది ఎక్కడ? ఆ బ్రిడ్జ్ దగ్గర సార్. ఓ, బ్రిడ్జ్ కింద రోడ్ ఉంది కదా? ఉంది సార్. ఈ
నెల 2వ తేదీన డ్యూటీలో ఉన్నది నువ్వేనా? అంటే ఈ రోజు 10 కదండి, నేను 9 ఓబులేసండి, మళ్ళీ 8 నేనండి, 7వ తారీఖు 2న నువ్వే ఉన్నావు. సరిగ్గా లెక్కెట్టారండి. కరెక్ట్ గానీ లెక్కెట్టాను. ఆ రోజు ఇక్కడ ఏం జరిగింది చెప్ప. సరిగ్గా అక్కడ పట్టాలు కట్టంగా ట్రాక్టర్ ఆగిపోయిందంటండి. ట్రాక్టర్ ఆగిపోయింది కదండి, అదే టైంకి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఇది అడ్డంగా ఉంది కదా, అదే ఆగిపోయిందటండి. కానీ విచిత్రం ఏంటంటే అండి, ఆ శివార భోగి అదిగో ఆ బ్రిడ్జ్ దగ్గర ఊడిపోయిందటండి, కానీ మిగిలిన రైలు మాత్రం వెళ్ళిపోయిందటండి. ఈ అంటండి ఏంటి అంటే ఆ టైంకి నువ్వు ఇక్కడే లేవు. నువ్వు చూసింది కాదు, విన్నది చెప్తున్నావు. అంటే 1 గంట దాకా ఏ ట్రైన్ రాదని క్యారేజీ తెచ్చుకుందామని వెళ్ళానండి. ఇక్కడ ఎవరు లేని టైం చూసుకుని వాడు పక్కగా ప్లాన్ చేశాడు. ట్రాక్టర్ ఇక్కడ రిపేర్ వచ్చి ఆగలేదు, కావాలని ఆపారు. అక్కడ బోగి డిటాచ్ అవ్వలేదు, కావాలని చేశారు. డబ్బు నా బోగిని సరిగ్గా బ్రిడ్జ్ పైన ఆగేలా చేసి కింద వెహికల్ పెట్టి మరీ డబ్బుని దోచుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెల్ ప్లాన్ రాబరీ. అయ్యా బాబోయ్, ఆ రోజు ఇక్కడ జరిగింది దొంగతనమా? మూర్తి గారు సార్, ఆ రోజు వాడు హైర్ చేసిన 2 వెహికల్స్ డీటెయిల్ నాకు కావాలి. సార్. ఇన్నాళ్ళు కద్దరు బట్టలు వేసుకుని కాలనీలో తిరుగుతుంటే అర్థమయ్యేది కాదు. పనులు చేస్తే రెస్పాన్స్ ఈ రేంజ్ లో ఉంటుందా? ఇదే ఉంది బాబు గారు, ఇంకా ముందు ముందు చాలా ఉంది, చూస్తారు కదా. పదండి. రెడ్డి కట్ చేయండి. నీ అమ్మ గడుపాడా, నేను బతుకుంటా కదా కార్పొరేటర్ అయ్యేది. కర్రబెట్టుకొని చూస్తాంట. బ్రదర్, దీని షాక్ గా నన్ను కొట్టిన దెబ్బ గట్టిగా తగిలింది. నేను కట్ చేయముందా రెడ్ రిబ్బన్ ని, రెడ్ వైర్ ని కాదు. క్లారిటీ మిస్ అయ్యా. వాడకం బాబు, ఓ సెంటీమీటర్ వర్షం పడితే కాలనీ మొత్తం మునిగిపోయేదండి. అలాంటిది డబ్బు గురించి ఏమాత్రం లెక్క చేయకుండా కాలనీ చుట్టూ ఇంకుడు గుంతలు తవ్వించారు చూడండి. దాని వల్ల ఎంత పెద్ద వర్షం పడ్డా ఒక్క సుక్క నీరు కూడా నిలబడతలేదండి. చాలా సంతోషం. వాడకమన్నా ఇంత చేసిన మీరు అదే చేతులతో ఈ చీటీలో ఉన్న మా చిన్న చిన్న కోరికలు కూడా తీర్చేస్తే ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం అన్న. అలాగే అలాగే అన్న. ఇది కోరికలు చెట్టానా కలవరగోళ స్క్రిప్టా? ఆగదా అది చిన్న చిన్న కోరికలన్నా? కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు వేయించాలా, మురుగు గుంటలు తవ్వించాలా, ఇంటింటికి టీవీ ఉన్నట్టుకి డిషా, ఇంక్లూడింగ్ ముఖ్యంగా అందులో కరెంట్ సమస్యను తీరితే సరిపోద్ది. అంతే. అంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ పెట్టించమంటావా? పవర్ ప్లాంట్ దాకా ఎందుకు బాబు గారు, ఇంటింటి సోలార్ సిస్టమ్ పెట్టించేద్దాం. అప్పుడు పవర్ బిల్ ఉండదు, పవర్ కట్టు ఉండదు. అప్పుడు నాకు ఇల్లు ఉండవు. ఆగండ్రా, కాస్త గ్యాప్ ఏమంటారా, ఆలోచించుకోవాలి. బ్రదరు, వీళ్ళకున్న వీక్నెస్ అర్థమైపోయింది. ప్రతి ఇంటికి సోలార్ పెట్టించాలంటే నా 5 ఇల్లు అమ్ముకోవాలి. డబ్బుల గురించి మీరు ఆలోచించకండి బాబు గారు, అందరు బాగారేనా? అర్థమైంది. లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల తోస్తాం. పట్టేయడం ఏంటి? ఏమైంది? నాతో అయితలేదే. వారెంట్స్ అన్ని స్కూల్ సెలవు పెట్టించి డే అండ్ నైట్ వెతికిచ్చినావు. మళ్ళా ఇప్పుడు అతని కోసం జాగింగ్ అంటూ ఈ పార్కులు చుట్టూ తిప్పిస్తున్నావు. వామ్మో, ఈ తిరుగుడు నా వల్ల కాదు. నాకెందుకో అతను ఇక్కడ కనిపిస్తాడు అనిపిస్తోంది. నీ ఎక్స్ బ్రో. ఏ లాభం, పెళ్ళైపోయింది కదా. పెళ్ళి ఒకటే కాదు. హాయ్ అండి, నన్ను గుర్తుపట్టారా? మీరు ఆ రోజు గుళ్ళో మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నామండి. మావాడి గురించి ఎతకడం ఏంటండి? మావాడితో మీకే పని? థ్యాంక్స్ చెప్దామని. ఎందుకండి? అదే ఆ పాపని తీసుకెళ్లి మీరు స్కూల్లో జాయిన్ చేశారు కదా. ఓ అదే, ఆ పాప ఫ్యామిలీలో ఉండడం కంటే బయట ఉండటం బెటర్ అండి. కరెక్ట్ గా చెప్పారు. కరెక్ట్ అంటదేంటి బ్రో, ఈ పాప కూడా అదే ఫ్యామిలీగా. అదే కదా. ఏంది కనిపించేదాకా మంచి కోసం వెతికినాం, ఇప్పుడేమో మాటల కోసం వెతుకుతున్నాం. ఏదో ఒకటి చెప్పు. ఏమండి, రేపు మా స్కూల్లో అందరం కలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దానికి మీరు చీఫ్ గెస్ట్ గా రావాలి. నేను చీఫ్ గెస్ట్ గా రావడానికి మా వాడు సెలబ్రిటీయా? మంచి మనసున్న వాళ్ళందరూ సెలబ్రిటీలేనండి. థ్యాంక్స్ అండి. అన్న నిన్ను కాదు, అతన్ని. వస్తానండి రేపు ఎన్ని గంటలకి? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? మనకందరూ బాగుంది. కుదరదు, సార్ బిజీ అండి. అవును. గంత బిజీగా ఏం చేస్తుంటారు? ఓ మీకు చెప్పలేదు కదా, లోపల ఉన్నది బయటికి డింగ్ డింగ్ అనో బిజినెస్. మీ ఫోన్ నంబర్ ఇస్తారా? ఎందుకండి?
మా వాడు ఫోన్ నెంబర్ మీకు ఎందుకని? ఏ అడుగుతుంది గాయన అయితే నడిమిట్లా నీళ్ళు లేని. అబ్బో నిన్నెవడు చూసుకుంటాడు కానీ వాడికి ఎత్తాడే. తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలండి, ఎన్నిసార్లు చెప్పుకున్నా. బాయ్. ఎస్.